Truth ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ పాపిరెడ్డి కాలనీలో మరి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రాజేష్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ చైర్మన్ అయిన జయపాల్ గారికి, పెద్దలు మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి గారికి, రాజు గారికి, వార్డు అధ్యక్షులు జయంగీర్ గారికి, వెంకట్రావు గారికి, మరి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న వెంకటరెడ్డి గారికి, కనకలక్ష్మి గారికి, మరి గేడు విచ్చేసిన జయమ్మ గారికి, మా డివిజన్ అధ్యక్షులు కాంటెస్టెడ్ కార్పొరేటర్ రేణుక గారికి, ఫైర్ బ్రాండ్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. విజయలక్ష్మి నిర్మల గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన పెద్దలు చెప్పిండ్రు, ఈనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అవసరం మనందరి మీద ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 నెలల తర్వాత జరుగుతున్న ఎన్నికలు. మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, 4 నెలల మేము మంచి పరిపాలన అందించినాం, మా పరిపాలన బాగుంటే దీన్ని రెఫరెండంగా స్వీకరిస్తున్నాం, మేము గెలిస్తే మా పరిపాలన బాగున్నదని చెప్పి ఆనాడు మన ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది. అంటే ఈ రోజు మీరు వేసే ప్రతి ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని బలపరుస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పేదవాడి సంక్షేమం, పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి ఏదైతే 6 గ్యారెంటీలు మనం ఆ రోజు ఇచ్చినామో అందులో 5 గ్యారెంటీలను మనం అమలు చేయడం జరిగింది. చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా 90 రోజులలో 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అమ్మ మీ అందరికీ తెలుసు, మహిళలందరికీ కూడా ఈరోజు ఉచితంగా బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఏదైనా పేదవాడికి జబ్బు చేసి ఆరోగ్యం బాగాలేకపోతే మీకు కార్పొరేట్ వైద్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు మీకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే మరి పరిస్థితి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 500కే మనం ఇస్తున్నాం. 200 యూనిట్ల వరకు పేదలందరికీ కూడా మనం ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయల చొప్పున ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను మనం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. ఇక మిగిలిన ఒక గ్యారెంటీని కూడా ఎన్నికలైన తర్వాత ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. ప్రతి ముసలి వారికి, పెద్ద మనుషులకు, అటు ముసలమ్మ కానీ ముసలయ్య కానీ 4000 రూపాయల పెన్షన్ మనం ఈ ప్రభుత్వంలో ఇవ్వబోతున్నాం. మరి అలాంటి ప్రభుత్వానికి మీ మద్దతు ఉంటుందా లేదా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఈడ పాపిరెడ్డి కాలనీ చాలా పెద్ద కాలనీ, దాదాపు 22 బూతులు ఉన్నట్టుంది, 30,000 ఓట్లు ఉన్నాయి. అమ్మ మీరు ఆలోచించండి, ఈ కాలనీ ఎట్లా ఏర్పడ్డది? ఆనాడు పీజీఆర్ గారు ఉన్నప్పుడు జయపాలన్న సహకారంతో పేదలందరికీ కూడా 100 గజాల
స్థలాలు 90 నుంచి 100 గజాల స్థలాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీగా కాదా మీరు చూడండి. ఈరోజు బ్రహ్మాండంగా డెవలప్ అయింది. వచ్చేటప్పుడు మా తమ్ముడు చెప్తున్నాడు, ఒక ప్లాట్ కొనాలంటే 60-70 లక్షలు ఉన్నట్టు. నిజమేనా? మరి ఈ ఆస్తి కాంగ్రెస్ పార్టీదా కాదా? పీజీఆర్ ఇచ్చిందా కాదా? మరి 9-10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇక్కడ ఒక పేదవాడికైనా ఇల్లు కట్టించిందా? ఈ రోజు ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిందా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 90 రోజులలో 30,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఈరోజు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మేము ఈ రోజు బీజేపీని అడుగుతున్నాం, 10 సంవత్సరాలుగా మోడీ గారు ప్రభుత్వం అధికారంలో ఉంది. మోడీ గారు ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఈ పాపిరెడ్డి కాలనీకి ఏం చేసిందో వాళ్ళు చెప్పాలని కూడా నేను ఈ రోజు అడుగుతున్నా. ఆనాడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లో కూడా 15 లక్షల రూపాయలు వేస్తాన్న పెద్ద మనిషి ఈరోజు 10 ఏళ్ళైనా కూడా ఎందుకు వేయలేదో మీరు ఆలోచించండి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. 10 సంవత్సరాలు గడుస్తుంది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఎవరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. పేదలందరికీ ఇల్లు కట్టిస్తున్నారు. ఈ రోజు మేము అడుగుతున్నాం, బీజేపీ ప్రభుత్వంలో ఈ పాపిరెడ్డి కాలనీలో ఒక పేదవాడికైనా ఇల్లు కట్టించిందా? వాళ్ళ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు. ఈ రోజు ఎక్కడ కూడా రెట్టింపు చేసిన దాఖలాలు లేవు. పైపెచ్చు జిఎస్టీ పెడితే ఈరోజు చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఈ రోజు మొత్తం కూడా సర్వం కోల్పోయే పరిస్థితి ఉంది. అమ్మాసాలు కూడా ఆయన ఎంపీగానే ఈ నియోజకవర్గంలో ఉన్నాడు. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. అన్నా అంటే నేనున్నా అని చెప్పి అర్ధరాత్రి అయినా కూడా వచ్చే వ్యక్తి. రేపు మనకి ఏ అవసరం ఉన్నా కూడా అందుబాటులో ఉండి ఏ సమస్యను కూడా పరిష్కరించే వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ 2-3 సమస్యలు కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రైల్వే కింద అండర్ పాస్ ఉందో, వర్షం వస్తే అక్కడ నీళ్ళన్నీ కూడా బాగా జమ అయిపోయి అటు ఇటు పోయే పరిస్థితి లేదు. అమ్మ మేము ఈ రోజు హామీ ఇస్తున్నాం, ఖచ్చితంగా రేపు ఎన్నికలైన తర్వాత రంజిత్ రెడ్డి గారు ఎంపీగా అయిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది. 100 ఫీట్ రోడ్డు కనెక్టివిటీని కూడా ఖచ్చితంగా చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ కాలనీలో పేదలు ఎవరున్నారో పేదలందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. పెన్షన్ రాని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. రేషన్ కార్డులు రాని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజులలో ఇప్పుడు 13వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. 13వ తారీఖు నాడు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, చెయ్యి గుర్తు ఓటేయండి. రంజిత్ రెడ్డి గారు చెయ్యి గుర్తు ఓటేసి చెయ్యి గుర్తు గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ రోజు ఇంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.